అన్న, మా తమ్ముడు, మా మిత్రులు అనేటటువంటి ఆలోచన అందరిలో మెసరాలన్నటువంటి ఒక సంకల్పం మాత్రమే నాకు ఉన్నది. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఆయన చెకప్ చేస్తారో మా మిత్రులంత వరకు నాకు ఎలాంటి భయం లేదు. మంచి మిత్రులు ఎప్పుడో చాలా పేరు వస్తాయి. అలాంటి మిత్రుల మధ్య ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే ఎన్నెన్నో పురాణాలు ఆలోచన వస్తున్నాయి. నిన్నే మా తమ్ముడు రవిశంకర్ గారు పాత వస్తువుల యొక్క ఎగ్జిబిషన్ పెడతారు. పాత వస్తువులు అంటే పాతకాలం కాలాలు, గుర్తు పెట్టేది, ఉదాహరణలు, పాత కథలు, పాత మామూలు అడికత్తెరలు, పాత పాత తగిన వాళ్ళు కనుక ఇక్కడ సిరిగా మనం ఇక్కడే పెట్టినాయి, మనం ఇక్కడే పోతాం కనుక మంచి పనులు చేయడానికి సహకరిద్దాం, చేద్దాం. మీరందరూ సహకరించవలసిందిగా మిత్రులతో కోరుతూ మరి ఒక్కొక్కరు తమ అనుభవాలు కానీ ఏమేమి నా విషయాలు ఎక్కువసేపు లేకుండా బతుకని 2 నిమిషాలు 3 నిమిషాలు చెప్పి రోజు చేయండి. ఒకసారి ఒక టర్న్ అందరూ మాట్లాడుకుంటే బాగుంటుందా ఆ యొక్క ఆలోచనతోనే ఈ సభ చేయడం జరిగింది. ఈ అలైబలే కార్యక్రమం గత సంవత్సరం కూడా చేయడం జరిగింది. అప్పుడు ఒక 70 మంది వచ్చినారు గత సంవత్సరం. ఈసారి 100 మంది వస్తారన్నటువంటి ఆలోచన నాకు చేయడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం మన మనోహర్ గారు కాల్చారంటే ప్రతి సంవత్సరం చేయాలి మనోహర్ గారు అంటున్నారు. మరి వచ్చే సంవత్సరం ఎందుకంటే విద్యుత్ సాగరించే పెద్ద చేయడానికి నేను సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ముందు కార్యక్రమం పాత ఆభరణాలు, పాత వస్తువులని, పాత మిషన్లు, పాత కందిళ్ళు, ఆ పాతాళ గడిగలు ఇలాంటి వస్తువులకు ప్రదర్శన చేయాలనేది మేము ఆలోచన చేస్తున్నాం. అప్పట్లోని ఆ కార్యక్రమాల్లో చేస్తాం. మీరందరూ సహకరించి